హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడివాడ బాయ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం కొత్త బోర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ బోర్లో మాకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాటర్ ఎంత ఉందని తెలుసుకుందాం. అలానే 6.5 డ్రిల్లింగ్లో ఎంత వాటర్ వచ్చింది, తర్వాత 10 ఇంచ్ డ్రిల్లింగ్ చేస్తాం కదా, 10 ఇంచ్ డ్రిల్లింగ్లో ఎంత వాటర్ వచ్చింది అన్నది మనం ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం. అలానే మాకు ఫార్మేషన్ ఎలా ఉంది, ఈ ఫార్మేషన్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినామో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఇంట్లో బోర్ వేసుకున్నప్పుడు మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురైతే వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. గమనించాలి, ఈ వీడియో పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను. మేము రెండో రాడ్ అయితే డ్రిల్లింగ్ స్టార్ట్ చేసినాము. హ్యామర్ అయితే వేసినాం. ఫస్ట్ అయితే హ్యామర్ అయితే వేసినా. నేను హ్యామర్ వేస్తూ ఉండగా మాకు దుమ్ము అయితే లేచింది, కానీ రెండో రాడ్ నుండే దుమ్ము అయితే బయటకు రావడం లేదు. రాడ్ సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఇక్కడ టెంపరీ చేసిన పడుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన అలానే ప్రాబ్లం వచ్చింది. దుమ్ము అయితే బయటకు రావట్లేదు. దుమ్ము రావట్లేదు అంటే మనకు వాటర్ గ్యాప్ తగిలినట్టు రెండో రాడ్కి నాకు ఇక్కడ వాటర్ గ్యాప్ వచ్చింది. డ్రిల్లింగ్ అయితే అవుతుంది, కానీ మనకి మడ్ అయితే బయటకు రావట్లేదు. లోపల అవుతుంది. అట్లా అవడం వల్ల ఏమవుతుంది, మనకి డ్రిల్లింగ్ ఇబ్బంది పడతాయి. అది కూడా ఒకసారి మీరు గమనించాలి. కొత్తగా డ్రిల్లింగ్ నేర్చుకోవడానికి. ఇప్పుడైతే 4 రాడ్ దగ్గర ఉన్నాం, అంటే 60 అడుగుల దగ్గర. మా టీం అయితే మంచిగా ఎంజాయ్ చేసి నాకు చెట్టు నీడ కూర్చొని నేనేమో ఆడ ఎండలో డ్రిల్లింగ్ చేసుకుంటా ఉన్నా. వీడియో తీరా అంటే వీళ్ళని తీసుకుంటున్నారు. ఇప్పుడు 4 రాడ్ డ్రిల్లింగ్ అవుతాను. అయినా సరే మనకి మట్టి ఏమి బయటకు రావట్లేదు. అక్కడక్కడే అది ఎండిపోతుంది. హోల్ పెద్దగా అయిపోతుంది నాకు తెలిసి. ఇప్పుడైతే మేము తీసేసి డ్రీమర్ వేసి టెంపరీ కేసింగ్ వేస్తాం. ఎట్లా వేస్తున్నామో చూడండి. ఇక్కడ మనకి 4 రాడ్ కింద, అంటే బాటంలో ఒక అడుగు కిందనంగా తగులుతుంది స్టోన్. నాకైతే 4 రాడ్ కింద స్టోన్ అయితే తగిలింది. ఇప్పుడు మనం టెంపరీ కేసింగ్ 8 ఇంచ్ చేయాలి కాబట్టి నేను 12 ఇంచ్ రీమర్తో రీమింగ్ అయితే చేసుకుంటాను. రీమింగ్ చేసిన తర్వాత థ్రెడ్డింగ్ 8 ఇంచ్ టెంపరీ కేసింగ్ అయితే దించుతాం. అది చూడండి. టెంపరీ కేసింగ్ థ్రెడ్ కేసింగ్ అయితేనే మంచిగా ఉంటుందండి. ఎందుకంటే వెల్డింగ్ కొడితే కొన్నిసార్లు మనం కిందకి పుష్ చేసినప్పుడు వెల్డింగ్ అయితే జాయింట్లు ఊడిపోతాయి. జాయింట్ ఊడిపోయినప్పుడు మనం, ఎందుకంటే దీని తర్వాత తీసేస్తాం కదా, అట్లా తీసేటప్పుడు ఇబ్బంది పడతాం. ఈ థ్రెడ్ కేసింగ్ అయితే ఒక థ్రెడ్ పట్టుకున్నా మొత్తం అన్నీ పీక్కొని వస్తాయి. అందుకని ఎక్కువ మేము థ్రెడ్ కేసింగే యూజ్ చేస్తాం. వెల్డింగ్ కొట్టి దించేటివి అయితే టెంపరీ కేసింగ్ యూజ్ చేయము. ఏంటంటే ఆ కొలాప్షన్ ఆపి మళ్ళీ మనం బోర్ అయిపోగానే గ్రావెల్ ప్యాక్ చేసేసుకున్న తర్వాత మనం తీసేస్తాం కాబట్టి బయటికి ఇది థ్రెడ్డెడ్ ఉండమే మంచిది. 8 ఇంచ్ కేసింగ్ అయితే ఇంకా మంచిది 6 ఇంచ్ కన్నా. 6 ఇంచ్ థ్రెడ్డింగ్ కేసింగ్ కూడా దొరుకుతుంది, కానీ అందరూ ఎక్కువ 8 ఇంచే పెట్టుకుంటారు. ఎందుకంటే ఒకవేళ మనం 5 ఇంచ్ కేసింగ్ వేయాలంటే 6 ఇంచ్లో 5 ఇంచ్ చేయడం కుదరదు. కాబట్టి ఎక్కువ మంది ఇట్లా 8 ఇంచే పెట్టుకొని 8 ఇంచ్తోనే మూవ్ అవుతూ ఉంటారు. 8 ఇంచ్ ఉండటం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. 6 ఇంచ్ అయితే మీరు 5 ఇంచ్ కేసింగ్ వేయాలంటే 6 ఇంచ్ టెంపరీ కేసింగ్ వేస్తారు. 5 ఇంచ్ వెళ్తుంది, కానీ గ్రావెల్ ప్యాక్ అయితే మంచిది కాదు. అందుకని చెప్పేసి అందరూ 8 ఇంచ్ పెట్టుకుంటారు. నాకు పైన రొటేషన్ లేదు, తిరుగుతలేదు. అందుకని మా వాళ్ళు చైన్ రేంజ్ అయితే యూజ్ చేసారు. నాకైతే 16 మీటర్లకి కరెక్ట్గా టెంపరీ కేసింగ్ కూర్చుంది. ఎందుకైనా మంచిదని చెప్పేసి మళ్ళీ నేను ఒక హాఫ్ మీటర్ పీస్ అయితే పెట్టుకొని దాన్ని మళ్ళీ కింద కొట్టుదామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మా వాళ్ళు అయితే హాఫ్ మీటర్ పీస్ అయితే పెట్టారు. ఇప్పుడు దాన్ని టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను కింద కొట్టి ఫుల్ టైట్లో పెడతాం. ఫుల్గా టైట్ చేసుకోవడం వలన మనకే మంచిది. అట్లా టైట్ చేసుకుంటే సైడ్ ఎయిర్ అయితే రాకుండా ఉండి బోరు మనం డ్రిల్లింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సైడ్ ఎయిర్ అయితే ఎప్పుడైతే సైడ్కి ఎయిర్ పోతుందో అప్పుడు డ్రిల్లింగ్ చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకని చెప్పేసి మనం టెంపరీ కేసింగ్ వేసేటప్పుడు ఆ స్టోన్ మీద ప్రాపర్గా కూర్చోబెట్టేసి ఒత్తేయాలి కిందకి. ఆ మట్టి మొత్తం కింద కూడుకోకుండా ఉంటుంది. అట్లా ఒత్తితే ఇప్పుడు ఈ 8 ఇంచ్లో మనం 6.5 బిట్తో డ్రిల్లింగ్ చేస్తాం. ఇప్పుడు ఆ పీస్ అయితే కిందకి ఒత్తేసుకొని ఇప్పుడు నేనైతే హైడ్రాతో ప్రెస్ చేస్తున్నాను కిందకి, బాగా ఫుల్గా టైట్గా ఉండేటట్టు. ఎంత పోతే అంత వెళ్ళింది, లేదంటే ఆ పీస్ని అయితే తీసేస్తాం. అక్కడ వరకు జాయింట్ కనబడుతుంది కదా కింద, అది తెలిసి వెళ్ళడం లేదు కేసింగ్ పైప్ అయితే. మేమైతే ఆ చిన్న పీస్ని అయితే బయటకు తీసేస్తున్నాం. దీన్ని తీసేసి రాడ్లు దించుకొని
రాడ్ ఫ్లషింగ్ చేసుకుంటా కిందకి వెళ్ళిపోవడమే. ఇప్పుడు చూడండి వాటర్ అట్లా బయటకు వస్తుంది. ఇప్పుడు వరకు ఏం రాలేదు కదా, మనది టెంపరీ చేసి కూర్చోబెట్టేసిన. ఇప్పుడైతే వాటర్ బాగా కిందకి మంచిగా వస్తుంది బయటికి. చూడండి వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇప్పటి నుండి నేనైతే వాయిస్ ఇవ్వడం లేదు. ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అయితే వాయిస్ ఇస్తాను. ఇప్పటి నుండి అయితే వర్క్ చేస్తున్నది ఒరిజినల్ వాయిస్తోనైతే చూడండి. థ్యాంక్ యూ. అలానే ఇప్పటి వరకు మా వీడియో కనుక మీకు నచ్చితే థ్యాంక్ యూ. Eu ganho fácil nessa babuchada. Eu vou chimica para ganhar manag. Vai lá para história isso. ఇక్కడైతే మన వాటర్ని కొలవడం జరుగుతుంది. ఒక్క సెకండ్కి 25 లీటర్లు వస్తుంది. నిమిషానికి ఎంత వస్తుందో కామెంట్లో తెలియజేయండి. స్క్రీన్ ఇచ్చేసినాం. ఆ గాడిలో నుండి వాటర్ అయితే పంపు గుంజుకొని వాటర్ మనకు సప్లై చేస్తుంది.
మేమైతే కేసింగ్ వేస్తూ ఉండగా పైన లాక్ అయితే ఊడిపోయింది, ఆ పిన్ను ఇరిగిపోయి కింద పడింది. ఇలాంటివి కూడా మేము చూసుకుంటూ ఉండాలి డ్రిల్లింగ్ చేసేటప్పుడు. అది వచ్చి డైరెక్ట్ మన తల మీద పడతాయి. హెల్మెట్లు కూడా పెట్టుకోండి. మేమైతే హెల్మెట్ పెట్టుకోలేదు బోర్కి, కానీ మా వాళ్ళందరికీ అయితే హెల్మెట్లు ఉన్నాయి. అవి కూడా గమనించుకుంటూ ఉండండి ప్రతిదీ, పైకి చూసుకుంటా డ్రిల్లింగ్ చేసేటప్పుడు. డ్రిల్లర్స్ ఇది మాత్రం గమనించుకోండి. తనని ఊడి నెత్తి మీద పడితే మనం చేసేది ఏం లేదు, మన లైఫ్ పోవడం తప్ప ఏమి ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రిల్లింగ్ చేసేటప్పుడు కూడా. వాళ్ళైతే పైకి ఎక్కి ఆ క్లాంప్ని అయితే కిందకి పడేయడానికి ట్రై చేస్తున్నారు. కిందకి పడేసిన తర్వాత మళ్ళీ మనం ఆ లాక్ని పెట్టి వెల్డింగ్ చేస్తాం. సేమ్ మళ్ళీ స్టార్ట్ చేయడం, కేసింగ్ వేయడం. సింగపూర్ అదే చేస్తారు. క్లాంప్ అయితే మళ్ళీ వెల్డింగ్ కొట్టేసిన వాళ్ళు అయితే ఫిట్ చేయడానికి పైకి వెళ్ళారు. తాడు తీసుకొని క్లాంప్ని అయితే పైకి గుంజుతున్నారు. క్లాంప్ ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేయడం, కేసింగ్ చేయడం. మేమైతే కేసింగ్ వేయడం అయిపోయింది, గ్రావెల్ కూడా వేసేసినాము. ఇప్పుడైతే మనం మళ్ళీ వాటర్ని కేసింగ్ చేసిన తర్వాత ఫ్లషింగ్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి ఎంత వాటర్ వస్తుందని చెప్పేసి. వీళ్ళైతే మ్యాచ్ పెట్టుకోవడానికి మాది స్విమ్మింగ్ పూల్లోకి అయితే కడుతున్నారు మా వాళ్ళు. అక్కడ నుండి మనం వాటర్ని క్యాల్కులేట్ చేసుకోవడానికి. దీని తర్వాత మనం అయితే బోర్ హోల్ని ఫ్లషింగ్ చేద్దాం. ఫ్లషింగ్ అయితే స్టార్ట్ చేసినాం, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు నుండి 12 గంటలు ఆపకుండా అయితే ఫ్లషింగ్ చేయాలి.
సైడ్ వ్యూ నుంచి బ్రిడ్జ్ కార్తెక్స్ నాకు సూపర్వైజర్ నువ్వైతే పైన గంటకి నేను వెళ్ళిపోతాను రేపొద్దు అంతా వేరే చోటుకి వెళ్ళాలని చెప్తాను చూసుకుంటాను నాకేం కావాలని దాని గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆపినాం కదా మళ్ళీ స్టార్ట్ చేసినాం కాబట్టి కింద కొంచెం మడ్డ అయితే దిగుతుంది మడ్డి మళ్ళీ పైకి వచ్చేటప్పుడు అట్లా వస్తుంది దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఒక్క 10 నిమిషాల్లో మళ్ళీ వాటర్ అయితే క్లియర్ అయిపోతుంది ఇప్పటి వరకు అయితే మనకి 12 గంటలు వాటర్ అయితే బాగా అంటే బాగా వైట్ కలర్కి వచ్చేసినాయి ఇప్పటి వరకు మా థ్యాంక్ యూ మీకు కూడా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం